Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నేను ఇచ్చిన క్వశ్చన్కి ఆల్రెడీ ఆన్సర్ చాలామంది పెట్టారు. అకార్డింగ్ టు MSME యాక్ట్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆర్ దోస్ బిట్వీన్ 15 and 25 crores. ఇది యాక్చువల్గా ఆర్ దోస్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్, రెండోది టర్న్ ఓవర్ అని ఉండాలి. అది ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ బి. ఇక ఈరోజు మనం చూడబోయే టాపిక్ కరెంట్ అఫైర్స్లో ఉంది. మొన్నటి వరకు రిషి సునాక్ భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా అంటే యూకే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అయితే జూలై 5న వెలువడినటువంటి ఈ యొక్క ఫలితాలను చూస్తే లేబర్ పార్టీ యూకేలో విజయం సాధించి స్టార్మర్ అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా మనకి సిలబస్లో భారత రాజ్యాంగాన్ని మిగతా దేశాల రాజ్యాంగాలతో పోల్చేటటువంటి ఒక టాపిక్ ఉంది. యాక్చువల్గా మీరు పాలిటీలో చదువుకునే ఉంటారు. అయితే దీనికి సంబంధించి మనం 1935లో తీసుకొచ్చినటువంటి భారత ప్రభుత్వ చట్టం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, దీన్ని అనుసరించే భారతదేశంలో ఉన్నటువంటి చాలా అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ కానీ ఇంకా పార్లమెంట్కి సంబంధిత వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ఈ చట్టం ద్వారానే వచ్చాయి. అయితే ఇవి బ్రిటిష్ వాళ్ళే ప్రవేశపెట్టారు. అదే రకమైనటువంటి ఒక బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థ యూకేలో కూడా ఉందన్నమాట. సో ఈ రెండింటికి కొంచెం కనెక్షన్ ఉంటుంది. సో అందులోనే భాగంగా అసలు బ్రిటిష్ పార్లమెంట్ యొక్క స్వభావం ఏంటి, వాళ్ళ యొక్క పరిపాలనా వ్యవస్థ ఏ మాదిరిగా ఉంటుంది, అలాగే వాళ్ళ ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టంలో ఎవరెవరు ఎన్నికవుతారు అనేటటువంటి విషయాలను మనం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ క్లాస్లో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుందంటే లేబర్ పార్టీ యూకేలో గెలిచింది. జూలై 5వ తారీఖున వెలువడ్డాయి ఎన్నికల ఫలితాలు. కీర్ స్టార్మర్ అనేటటువంటి వ్యక్తి, కొంతమంది కీర్ అని కూడా అంటున్నారు, కీర్ స్టార్మర్ అనేటటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు లేబర్ పార్టీ నుంచి. సో వాళ్ళ యొక్క పార్లమెంట్ అంటే మన దేశంలో ఎలా అయితే పార్లమెంట్ ఉందో అక్కడ కూడా పార్లమెంట్ అనేటటువంటిది ఉంటుంది. అయితే మనది రిపబ్లిక్, వాళ్ళది మొనార్కీ. అంటే ఏంటి, హెడ్ ఆఫ్ ద స్టేట్ మన దేశంలో ఎన్నుకోబడిన వ్యక్తి ఉంటారు. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి మారుతూ ఉంటారు. కానీ వాళ్ళకి అలా ఉండదన్నమాట. వాళ్ళకి రాష్ట్రపతి ఉండరు. వాళ్ళకి రాష్ట్రపతి ఎవరంటే కింగ్. సో కింగ్ చార్లెస్ III, ఆ ముందేమో క్వీను, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే రాచరిక కుటుంబంలో పనిచేసేటటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ వాళ్ళది, పార్లమెంటరీ వ్యవస్థ. సో కాబట్టి ఇక్కడ చూస్తే యూకే పార్లమెంట్లో కూడా మనలాగే లోక్సభ రాజ్యసభ ఎలా అయితే ఉందో వాళ్ళకు కూడా లోక్సభ రాజ్యసభ అనేటటువంటిది ఉంటుంది. కాకపోతే వాళ్ళ లోక్సభని హౌస్ ఆఫ్ కామన్స్ అని అంటారు, దీన్ని లోవర్ హౌస్ అని కూడా అంటారు. ఇందులో 650 మంది ఎంపీలు ఉంటారు. వీళ్ళు కూడా మన దేశంలో మాదిరిగానే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటే ఎన్నికైనటువంటి ఓట్లలో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు విజయం సాధించేటటువంటి పద్ధతిని అవలంబిస్తారు. ఈ 650 ఓట్లు కూడా 4 భాగాలుగా విభజించబడతాయి. ఇంగ్లాండ్కి 533 ఎంపీలు ఉంటాయి, స్కాట్లాండ్కి 59 ఎంపీలు ఉంటాయి, వేల్స్ అనే ప్రాంతానికి 40 ఎంపీలు ఉంటాయి, నార్దర్న్ ఐర్లాండ్ అది విడిగా ద్వీపము, దానికి 18 సీట్లు ఉంటాయి. సో ఈ 4 ప్రాంతాలని కలిపితే దాన్ని యునైటెడ్ కింగ్డమ్ అని అంటారు. నార్మల్గా అయితే ఇంగ్లాండ్ అని అనాలి, కానీ అలా కాదు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్దర్న్ ఐర్లాండ్. చాలాసార్లు ఈ స్కాట్లాండ్కి మళ్ళీ విడిగా టీం ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, యూకే ఆడదు క్రికెట్, ఇంగ్లాండ్ ఆడుతుంది. స్కాట్లాండ్కి మళ్ళీ విడిగా టీం ఉంటుంది. సో అంటే 4 దేశాలే ఒక రకంగా కలిసి ఉన్నట్టు. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే 4 దేశాలకి ఒకటే పార్లమెంట్ ఉంటుంది అనమాట. 4 దేశాలని అనకూడదు, ప్రాంతాలను అనుకోండి మీరు. సో ఆ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది మన దేశంలో పార్లమెంట్ ఎలా అయితే చట్టాలను చేస్తుందో వాళ్ళ దేశంలో కూడా ప్రైమరీ లెజిస్లేటివ్ బాడీ అంటే ప్రాథమిక చట్టాలను ఏర్పాటు చేసేటటువంటి వ్యవస్థ. అయితే హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే మన దేశంలో దీన్ని రాజ్యసభ అని పిలుస్తాం, అప్పర్ హౌస్ అని కూడా అంటారు. ఇందులో ఎన్నిక అవ్వనటువంటి వ్యక్తులు అన్ఎలెక్టెడ్ ఉంటారు. ఇందులో బిషాప్స్ అంటే గతంలో రాజులకు సహకరించినటువంటి కింది స్థాయి సామంత రాజులు లాంటి వాళ్ళు కొంతమంది ఇందులో ఉంటారు. హెరిడేటరీ పీర్స్ అంటే వీళ్ళు కుటుంబ వంశపారంపర్యంగానే వస్తూ ఉంటారనమాట కొంతమంది. ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క ప్రైమరీ లెజిస్లేటివ్ బాడీ అంటే లోక్సభ చేసేటటువంటి చట్టాలకు అమెండ్మెంట్స్ లేదా సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యసభకు యూకేలో ఉన్నటువంటి హౌస్ ఆఫ్ లార్డ్స్కి ఉన్నటువంటి భేదం ఏమిటి అంటే కనుక రాజ్యసభ చాలాసార్లు లోక్సభతో సమాన అధికారాలను కలిగి ఉంటుంది. కానీ యూకేలో ఉన్నటువంటి ఈ హౌస్ ఆఫ్ లార్డ్స్ సమాన అధికారాలను కలిగి ఉండదు. అలాగే దీనికి అసలు అధికారాలే చాలా తక్కువ. అంటే ఏంటంటే ఏదైనా ఒక చట్టం చేయాలనుకోండి, జనరల్గా మనకి రాజ్యసభలో పాస్ అవ్వకపోతే ఈ చట్టం అసలు అవ్వదు, ఈ బిల్లు చట్టం అవ్వదు. కానీ ఇక్కడ అలా కాదు. యూకేలో
అసలు రాజ్యసభ మహా అయితే ఒక బిల్లుని ఆలస్యం చేయగలుగుతుంది అంతే తప్ప ఆ బిల్లుని ఆపేటటువంటి అధికారం దానికి లేదు. సో భారతదేశంలో ఉన్న రాజ్యసభతో మనం హౌస్ ఆఫ్ లార్డ్స్ని పోల్చినప్పటికీ మన దేశంలో ఉన్న రాజ్యసభకి ఉండేటటువంటి అధికారాలు చాలా ఎక్కువ హౌస్ ఆఫ్ లార్డ్స్తో పోల్చుకుంటే. కేవలం మనీ బిల్లు ఇలాంటి వాటిల్లో తప్ప రాజ్యసభ లోక్సభతో సమాన అధికారాలను కలిగి ఉంటుంది మన దేశంలో. కానీ ఇక్కడ అలా కాదు. హౌస్ ఆఫ్ లార్డ్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. సో కాబట్టి ఎంటైర్లీ అంటే ఉద్దేశం అవే ఉండొచ్చు, కానీ పవర్స్లో అధికారాల్లో మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్. సో కాబట్టి అలా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క గవర్నెన్స్ సిస్టమ్ చూస్తే యూకే కూడా మన దేశంలో మాదిరిగానే ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంటారు. కానీ మన రాష్ట్రపతి ప్లేస్లో అక్కడ మోనార్క్ అంటే ఎవరు? రాజ్యాధినేత అని అంటారు కదా. సో అట్లా రాజులు సంస్థానం అన్నమాట. అప్పుడెప్పుడో కింగ్ జాన్ దగ్గర నుంచి వంశపారంపర్యంగా వస్తున్నారు వీళ్ళు. సో హెడ్ ఆఫ్ ద స్టేట్ మోనార్క్. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు? కింగ్ చార్లెస్ III. మొన్నే కదా క్వీన్ చచ్చిపోయారు, క్వీన్ ఎలిజబెత్. సో కాబట్టి కింగ్ చార్ల్స్ III ఇతను కింగ్గా ఉంటారు. ఈయన తర్వాత ఈయన కొడుకు, ఆయన తర్వాత వాళ్ళ సంతతి, అలాగే ఉంటూనే ఉంటారు. అంటే రాచరిక కుటుంబం అనేటటువంటిది ఉంటూనే ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే బేసికల్గా టిట్యులర్ హెడ్స్, అంటే సెరిమోనియల్ హెడ్స్ అనమాట. వీళ్ళకి ఏ రకమైన అధికారాలు ఉండవు, పొలిటికల్ పవర్స్ అనేవి ఏవి ఉండవు. సో రాష్ట్రపతి ఏ మాదిరిగా అయితే మన దేశంలో టిట్యులర్ హెడ్ సెరిమోనియల్ పొజిషన్ ఉందో ఆ మాదిరిగానే అక్కడ కింగ్ కూడా అవే రకమైనటువంటి అధికారాలు ఉంటాయి తప్ప అంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ కానీ అధికారాలు కానీ ఉండవు. అవి ఒక ఏమంటారు సూచనప్రాయమైనటువంటి ఒక స్థానం అంతే. సో ఇది మోనార్క్. ప్రైమ్ మినిస్టర్ సేమ్ మన దేశంలో మాదిరిగానే ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్కి హెడ్ ఉంటారు. మెజారిటీ పార్టీ విన్ అయినటువంటి వ్యక్తిలో ఉన్న హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకుంటారు. ఈయన్ని మోనార్క్ అపాయింట్ చేస్తారు. మన దేశంలో అయితే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ఈయన ప్రభుత్వాన్ని నడిపించడానికి ఈయనే ప్రప్రథమంగా బాధ్యత తీసుకుంటారు. సో మన దేశంలో మాదిరిగానే చట్టాలు చేయడానికి కానీ లేదా దేశంలో అంతర్గత నిర్ణయాలు కానీ బయట విదేశాలతో చేసేటటువంటి నిర్ణయాలకు కానీ ఈయనే బాధ్యత వహించడం అనేటటువంటి జరుగుతుంది. సో ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ యూకే ఆల్సో. సో ఇది ప్రైమ్ మినిస్టర్. అలాగే మన దేశంలో క్యాబినెట్ ఉన్నట్టుగానే ముఖ్యమైనటువంటి మంత్రులంతా కలిసి ఒక క్యాబినెట్గా ఏర్పడతారు. అక్కడ కూడా యూకేలో కూడా ఈ మినిస్టర్స్ అందరూ కూడా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు బాగా ఇంపార్టెంట్ మంత్రిత్వ శాఖలు, ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖలకు వాళ్ళు హెడ్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా ఈ క్యాబినెట్ మంత్రులు ఎక్కువగా పుష్ చేస్తూ ఉంటారు. సో దాన్ని సమర్థిస్తూ ఉంటారు. సో వాళ్ళు క్యాబినెట్ మంత్రులుగా చెప్పచ్చు. ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందని మీరు చూస్తే మొత్తంగా యూకేలో ఉన్నటువంటి పాపులేషన్ 6.7 కోట్లు. ఇందులో అఫ్కోర్స్ వాళ్ళకున్న కీ మెట్రిక్స్ కనుక మనం చూసుకుంటే మన దేశంలో లాగా యంగ్ ఏం కాదు. మొత్తం వాళ్ళ సగటు వయసు తీసుకుంటే 41 సంవత్సరాలు. వీళ్ళ పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేటటువంటిది మనకన్నా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ జీడిపిలో చూసుకుంటే మాత్రం మనం యూకేని దాటేసాం ఆల్రెడీ. అయితే వీళ్ళ దగ్గర కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ఉంది. నిరుద్యోగం 4.4% ఉంది. పార్లమెంటరీ సీట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఓటింగ్ ఏజ్ మన దేశంలో మాదిరిగానే 18 సంవత్సరాలు ఓటింగ్ ఏజ్ ఉంటుంది. పార్లమెంటరీ టర్మ్ మన దేశంలో మాదిరిగానే 5 సంవత్సరాలు ఉంటుంది. 650 పార్లమెంట్ సీట్లు ఉంటాయి. సీట్స్ రిక్వైర్డ్ పర్ మెజారిటీ, అంటే ఎవరన్నా ప్రభుత్వాన్ని స్థాపించాలంటే ఇది బై 2+1 326 సీట్లు వచ్చినటువంటి పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. ఇప్పుడు లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది. సో ఈ రకంగా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి అంశాలు. రైట్. గతంలో కన్జర్వేటివ్ పార్టీ గెలిచింది, ఇప్పుడు లేబర్ పార్టీ గెలిచింది. అలాగే నెక్స్ట్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. ముందుగా లోక్సభ, మన దేశంలో లోక్సభని ఇక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ అని అంటారు. హౌస్ ఆఫ్ కామన్స్కి ఆ దేశంలో మేయర్ ఎలక్షన్స్ జరుగుతాయి, వాళ్ళకి పోలీస్ అండ్ క్రైమ్ కమిషనర్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. చూడండి మన దేశంలో అయితే అపాయింట్ చేస్తాం వీళ్ళని. అలాగే లోకల్ కౌన్సిల్స్ అంటే మన దేశంలో పంచాయతీలు అనమాట. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అనేటటువంటిదే ఉంటుంది. అంటే మొత్తం ఓటర్లలో ఎక్కువ శాతం ఓట్లు, ఎక్కువ ఓట్లు ఎవరికైతే పడ్డాయో వాళ్ళు విజేతగా ఎన్నుకోబడతారనమాట. సో కాబట్టి ప్రిఫర్డ్ క్యాండిడేట్కి అత్యధికంగా ఓట్లు వచ్చిన వాళ్ళు ఎన్నుకుంటారు. ఈ అన్నిటికీ కూడా వాళ్ళు ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అనేది వినియోగిస్తూ ఉంటారు. సో దాదాపుగా భారతదేశంలో మాదిరిగానే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ మన యూకేలో కూడా అనుసరిస్తున్నారు. సో లేబర్ పార్టీ రావడం వల్ల భారతదేశానికి ఒరిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి? మనం యూకేతో చాలా సంవత్సరాల నుండి, ముఖ్యంగా గత 2-3 సంవత్సరాల నుంచి
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి నెగోషియేట్ చేస్తున్నాం, కానీ ఇప్పటికీ కూడా అది ఒక కొలిక్కి రాలేదు. లేబర్ పార్టీ రావడం వల్ల, అలాగే వాళ్ళకి ఒక పొలిటికల్ సర్టనిటీ ఉంది. అంటే గతంలో విన్ అయినటువంటి ఈ యొక్క కన్జర్వేటివ్ పార్టీకి అంటే అబ్సల్యూట్గా మెజారిటీ రాలేదు, కానీ ఇప్పుడు లేబర్ పార్టీకి వచ్చింది. అలాగే ఒక 4-5 ఏళ్ల క్రితము బ్రెగ్జిట్, యూరోపియన్ యూనియన్ నుంచి అలాగే యూరోపియన్ ఆ సమాఖ్య నుంచి బయటికి రావడానికి యూకే ప్రయత్నించింది. దానికి అబ్సల్యూట్ మెజారిటీ లేదు. అయితే ఇప్పుడు లేబర్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది కాబట్టి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో కానీ, ఈ యొక్క బ్రెగ్జిట్లో కానీ, బ్రెగ్జిట్ ఆల్రెడీ బయటకు వచ్చారు, యూరోపియన్ యూనియన్ నుంచి కూడా బయటకు చూస్తున్నారు ఇప్పుడు, యూరో జోన్ నుంచి, వీటిలన్నిటి నుంచి కూడా. యూకే యూరో జోన్ నుంచి రాదు, యూరోపియన్ యూనియన్ నుంచి. సో ఇలా యూకేకి ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ లేబర్ పార్టీకి రావడం వల్ల భారతదేశంతో నెగోషియేట్ చేస్తున్నటువంటి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొంత ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. 2, లేబర్ పార్టీ తన ఎన్నిక సమయంలో కూడా, అంటే ఎన్నికలకి వాగ్దానాలు చేస్తారు కదా, క్యాన్వసింగ్ సమయంలో కూడా భారతదేశానికి చాలా సపోర్టివ్గా మాట్లాడింది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి బెనిఫిట్ అవ్వచ్చు. దాంతోపాటు వీసా, అంటే మన దేశం నుంచి వాళ్ళ దేశంలోకి వెళ్ళేటటువంటి వ్యక్తులకు వీసా ఇస్తారు కదా, దీన్ని గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి, దాన్ని సింప్లిఫై చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ భారతదేశానికి యూకేకి ఇప్పుడు ఇబ్బంది ఎక్కడ రావచ్చు అంటే క్లైమేట్ చేంజ్ నెగోషియేషన్స్లో, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి కార్బన్ ట్యాక్స్ నుంచి గతంలో ఉన్నటువంటి కన్జర్వేటివ్ పార్టీ మనల్ని మినహాయించింది. అంటే ఏంటంటే వాళ్ళ దేశానికి ఏమైనా ఎగుమతులు అవి చేస్తూ ఉంటే, మన నుంచి వెళ్ళినటువంటి వస్తువుల వల్ల కార్బన్ ఉద్గారాలు బయటకు వస్తూ ఉంటే దాని మీద పన్ను వేస్తుంది యూకే. దీని నుంచి భారతదేశాన్ని గతంలో ఎగ్జామ్ చేశారు. ఆ ఎగ్జామ్షన్ ఇప్పుడు మనకి ఇస్తారా లేదా? అలాగే నెగోషియేషన్స్లో కూడా ఈ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ తర్వాత వచ్చినటువంటి కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికి వచ్చినటువంటి నెగోషియేషన్స్లో భారత్కి సపోర్ట్ చేస్తారా లేదా అనేటటువంటిది మాత్రం ప్రశ్నార్థకం. సో అంటే ఖచ్చితంగా క్లైమేట్ చేంజ్లో మనకి లేబర్ పార్టీకి కొంత గొడవని నేను అన్నాను, కానీ కొంత అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఆ లేబర్ పార్టీ విన్ అవ్వడం వల్ల మనకు వచ్చేటటువంటి అడ్వాంటేజెస్. సో దీనికి సంబంధించి గతంలో కూడా 2021 బ్రిటన్ ఇండియా బయోలేటరల్ నెగోషియేషన్స్లో భాగంగా ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఆన్సర్ ఏంటో దయచేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఇలాంటి క్వశ్చన్స్ రాయండి. సాధారణంగా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి బాగా వస్తాయి. భారతదేశం యూకేలో న్యాయ వ్యవస్థలు ఇటీవల కాలంలో ఒకదాన్ని ఒకటి మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. 2 దేశాల మధ్య విధానాల పరంగా, న్యాయ విధానాల పరంగా కలయిక విభేదం యొక్క ముఖ్య అంశాలను హైలైట్ చేయండి. 150 సరిపోదు, కానీ 200 పదాల్లో రాయండి. సో మీరు మెయిన్స్ ఆన్సర్స్ ప్రతిరోజు రాసి వీలైతే ఇమేజ్ పెట్టండి. సో కాబట్టి దానివల్ల మీకు ఉపయోగంగా ఉంటుంది, మేము కూడా చూడొచ్చు మీరు ఎలా రాస్తున్నారనే రివ్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో మనం కలుద్దాం. మీకు ఏవైనా టాపిక్స్ నేను చెప్పాలని మీరు అనుకుంటే, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేస్తున్నాం మన ఛానల్లో. ఒకవేళ ఇంకా ఏమైనా చెప్పాలని అనుకుంటే యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.